హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈరోజు జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ ఈ రాష్ట్రంలోని జిల్లాల పేర్లు తెలియని వారికి గోదావరి నది ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలోనే ఎక్కువ దూరం పారుతోందని, తెలంగాణలోకే ముందుగా వస్తుందని నమ్మలేని నదీ భక్తులకు రోజు ఉద్యోగరీత్యా అప్పుడప్పుడు ఉత్సాహరీత్యా హైదరాబాద్ నగరాన్ని చుట్టేస్తూ మేము తెలంగాణ మొత్తం తిరిగామని చెప్పుకునే వాళ్లకు, తెలంగాణ వాళ్ళంటే మందు విందు చిందు గొడవలతో పసందు అని ఫీల్ అయ్యే వాళ్లకు, తెలంగాణ వాళ్ళ మాట తీరు కరుగ్గా ఉంటుందని భ్రమపడే వారికి, తెలంగాణలో ఉంటూ తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారే అని ఆశ్చర్యంగా అడిగేవారికి, జ్ఞానపీఠం తెచ్చుకున్న ఆయన ఇక్కడి వారే అని 17 భాషలు మాట్లాడే మాజీ ప్రధాని ఈ నేల మీదే పుట్టారని తెలియని వారికి, ఒకవైపు అమెరికాలో ఉద్యోగం కోసం అప్లికేషన్లు పెట్టుకొని ఇటుపక్క తెలంగాణ నుంచి ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోవాలి అని రాజ్యాంగ విరుద్ధ స్టేట్మెంట్స్ చేసేవారికి, తెలంగాణలోనూ మందు తాగని వారు మాంసం తినని వారు ఉన్నారంటే ఆశ్చర్యంగా చూసేవాళ్లకు, తెలంగాణ యాసలో డైలాగులు రాయాలనగానే మాకి కిరికిరి పాలకూర ఫఫ్ఫు లాంటి వంకర పదాలు నీ అమ్మ నీ ఆలి దీని తల్లి అని ఫిక్స్ అయిపోయే సినీ రచయితలకు, తెలంగాణ వాళ్ళందరికీ హిందీ చాలా బాగా వస్తుందని ఊహించుకునే వాళ్లకు, తెలంగాణ చరిత్ర తెలియకుండా ఉర్దూను ముస్లింల భాషగా అభివర్ణించే వాట్సాప్ అధ్యాపకులకు, సమ్మక్క సారలమ్మలను యుద్ధంలో చంపిన కాకతీయుల మీద విపరీతమైన ప్రేమ ఒలకబోసే తెలంగాణ చారిత్రక పరిశోధకులకు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఏడాది తర్వాత కానీ తెలంగాణకు స్వాతంత్రం రాలేదని తెలియని అమాయక దేశభక్తులకు, ప్రాంతీయ భేదాలతో ఆంధ్ర వాళ్ళ మీద వివక్ష చూపే కళాకారులకు, ఆంధ్ర వాళ్ళు అనగానే రెండే రెండు కులాలను ముందుకు తెచ్చి విమర్శించే విమర్శకులకు, తాగడమ్మ తెలంగాణ సంస్కృతి అని చెప్పుకు తిరిగే దిక్కుమాలిన ప్రాంతీయ భక్తులకు, ముక్కలేనిదే మా పెళ్లిళ్ళు జరగవని డప్పు కొట్టుకునే కుహానా సాంప్రదాయవాదులకు, ఏళ్లుగా హైదరాబాద్లోనే బ్రతుకుతూ తెలంగాణ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలబ్బా అని జాగ్రత్త వచనాలు పలికే పలు ప్రాంతాల ప్రజలకు, తెలంగాణను అభివృద్ధి చేసింది మేమే అని బీరాలు పోయేవారికి, వారికి బాకాలు ఊదేవారికి, తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత 11 రోజులు అన్నం మానేసిన నేతలకు, అదే తెలంగాణపై ఇప్పుడు అభిమానం కురిపిస్తున్న జననేతలకు, పవన్ కళ్యాణ్ వాళ్ళకి, తెలంగాణ పంటల్ని తెలంగాణ వంటల్ని ఓ దిక్కు అవమానిస్తూనే మరోపక్క హైదరాబాదీ బిర్యానీలు లాగించే వారికి, తెలంగాణ వంటల్ని పొగుడుతున్నామని భావిస్తూ మరో ప్రాంతపు వంటల్ని చిన్నచూపు చూసేవారికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ని కాకుండా తెలంగాణ జాతిపితగా మరెవరినో పేర్కొంటూ పోస్టులు రాసేటటువంటి మహా మేధావి మహానుభావులకు, తెలంగాణ ఉద్యమ సమయంలో మద్దతుగా కనీసం నోరెత్తని కొందరు సినీ కళాకారులు ఇవాళ వచ్చి తెలంగాణ కళాకారులమని ముద్ర వేయించుకుంటూ ఉంటే మౌనంగా చూస్తున్న వాళ్ళకి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని పోరాట అస్తిత్వాన్ని ఇంకా ఫీల్ అవని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సంస్కృతి అంటే ఇది అని ఇప్పటికీ ప్రపంచానికి రిజిస్టర్ చేయలేకపోతున్న మనలోని అసమర్థతకు, అన్నింటినీ మించి లక్షలాది మంది పోరాటాలు ఉద్యమాలు వందల మంది బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్రం క్రెడిట్ని అచ్చంగా తీసుకెళ్ళి వాళ్ళెవరో రాజకీయ నాయకుల ఖాతాలో వేసి ఊరుకునే మన చేవలేనితనానికి, వీళ్ళందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.